నగరంలోని ఆర్జికార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి అని పీడీఎస్యు కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. కిరణ్ కుమార్ మాట్లాడుతూ పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా ఈ అత్యాచారం హత్యలో మరొకరు కాకుండా ఉన్నట్టు రిపోర్టు ఆధారంగా తెలుస్తోంది. కావున కోల్కతాలో జూనియర్ వైద్యురాలు అత్యాచారం కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలని. అదనంగా దేశంలో ఎక్కడా కూడా విద్యార్థులకు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇవాళ పాలక వర్గాలు ప్రతినిధి ఎంఎన్సి కంపెనీలకు రక్షణ కల్పించినంతగా దేశంలోని విద్యార్థులకు మహిళలకు రక్షణ ఇవ్వడంలో విఫలమైంది. ఇప్పటికైనా పాలకులు డిమాండ్లకు ఎంఎన్సీల పల్లకి మోయకుండా పాలన సాగించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె భానుప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, రాజమండ్రి పట్టణ కార్యదర్శి దినేష్ కుమార్, ధర్నేష్, రోహిత్, జ్యోతి, శ్రీను, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దాదాపు కలకత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగినటువంటి సందర్భం దేశవ్యాప్తంగా ఈరోజు కుదిపేస్తూ ఉంది. అంటే దాదాపు అభయ కానీ, నిర్భయ కానీ, తెలంగాణలో డాక్టర్ ప్రియాంక రెడ్డి కానీ అనేక ఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో దేశంలో ఎక్కడైనా మహిళలకు రక్షణ ఉందా అని చెప్పి ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం. దాదాపు ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నరేంద్ర మోడీ గారు నినాదాలు ఇస్తూ ఉన్నాడు. ఇదేనా బేటీ బచావో బేటీ పడావో అని మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా ఉంటే మహిళలు ఎట్లా బతకాలని చెప్పి ఈ ప్రభుత్వాలు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే దేశంలో ఈరోజు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడైనా కళాశాలలో కావచ్చు, చదువుకుని ఈరోజు బయటికి వెళ్తుంటే అమ్మాయిల పట్ల కూడా ఈరోజు ర్యాగింగ్లు జరుగుతూ ఉన్నాయి. ర్యాగింగ్ల పేరుతో, ఈరోజు అత్యాచారాల పేరుతో ఈరోజు దోషులు ఈరోజు తిరుగుతూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అరెస్టుల పేరు చెప్పి మీరు తీసుకొచ్చి ఎటువంటి కఠిన శిక్షలు వేయకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సెంట్రల్ జైల్లో పెట్టి బిర్యానీలు పెట్టి ఈరోజు మేపుతున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అంటే మీరా మాకు చెప్పేదని చెప్పి మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. అంటే దేశంలో ఇటువంటి ఘటనలు మరీ తిరిగి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో దాదాపు ఈ ప్రాంతాల్లో కూడా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటన జరిగిన సందర్భంలోనే గుంటూరు ప్రాంతంలో కూడా ఒక ఘటన జరిగింది. అంటే మహిళలకు ఎక్కడైనా రక్షణ ఉందా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు చెప్తా ఉంది, దేశంలో 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కనీసం అక్షరాస్యత 60% కూడా లేకపోవడం దుర్మార్గం ఒక ఎత్తు అయితే, మహిళలకు రక్షణ కల్పించడంలో ఈరోజు పెద్ద కుట్ర జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నిర్భర్ భారత్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాయి ప్రభుత్వాలు. ఈరోజు మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి, డిజిటల్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి, సెల్ఫ్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి. మీరు ఈరోజు అనేక నినాదాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు తప్ప ఈ దేశంలో ప్రజల పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో మాకు అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.